అందరికీ నమస్కారం. గత కొంతకాలంగా నేను వీడియోలు పోస్ట్ చేయట్లేదు కదా! అది మీ అందరికీ చాలామందికి తెలుసు. చాలా కామెంట్స్ వచ్చినియి నాకు చాలా మెసేజెస్ పెట్టారు. చాలా చాలామందైతే గమనించే ఉంటారు. అదే వీడియోస్ చేయట్లేనందుకు నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా మెసేజెస్ పెట్టారు. జనవరి 31న అమ్మని కోల్పోయానండి నేను. ఆ బాధ నుండి బయటకు రావడానికి కొంత టైం పట్టింది నాకు. అమ్మ లేనప్పటికీ కొన్నిసార్లు చాలా ఒంటరితనం అనిపిస్తుంది నాకు లేనప్పటి నుండి. నిజంగా చెప్పాలంటే కొన్ని రోజులు చాలా భారంగా అనిపించాయి. ఇంట్లో ఉన్నా, బయటికెళ్ళినా, ఎక్కడ ఉన్నా ఒక ఖాళీగా ఉన్నట్టు ఎక్కడో ఒక లోటనమాట. అమ్మ ఉండే ఇల్లయితే ఇప్పుడు కూడా నాకు అదో రకంగా అనిపిస్తుంది. అంటే అమ్మాళ్ళ ఇంట్లో. ఇప్పుడు ప్రస్తుతం నేను జైపూర్ అయితే వచ్చేసాను. అక్కడుంటే గనక ఎంతసేపు ఏం తింటావు అని ఫస్ట్ అడిగే అమ్మ మాట అదే. ఏం తింటావు? నీకేం చేసి పెట్టమంటావు? నేనేం చేస్తున్నాను? తిన్నానా లేదా? బాగున్నానా లేదా? అని ఎప్పుడూ అడుగుతూనే ఉండేది. కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలు ఆమెను గుర్తు చేస్తాయి. ఆమె మాటలు, ఆమె నవ్వు, అడిగే ప్రశ్నలు ఇంకా ఇలా గుర్తొస్తూ ఉంటే ఒక్కొక్కసారి మనసు అదో రకంగా అయిపోతుంది. కొన్నిసార్లు బాధగా అనిపించినా కానీ కొన్నిసార్లు ఆమె మెమరీస్ తోటి కొన్ని కొన్ని మాటలు చాలా నవ్వొచ్చేలాగా భలే చిలిపిగా అడిగేది. దాన్ని అవి తలుచుకుంటుంటే చాలా నవ్వొచ్చేస్తుందనమాట. ఇప్పుడు నాకు ఎక్కువగా అనిపించే విషయం ఏంటంటే అమ్మ అనే బంధం ఎంతో గ్రేట్ అండి. ఎందుకంటే ఒక ఫ్రెండ్ లాగా నాకు ఏ విషయంలో అయినా ప్రతీదీ సజెస్ట్ చేసేది. ఇలా ఉండాలి, ఇలా చేయాలి అని చెప్పేది. ఇప్పుడు అమ్మ లేదనే విషయం గుర్తొస్తుంటేనే నాకు ఏదోలా ఉంటుంది. మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు పెద్దవాళ్ళు అయిపోయినా సరే అమ్మకి ఎప్పుడు చిన్నపిల్లలమే కదా! కొన్నిసార్లు నాకు చాలా సపోర్ట్ లేనట్టు అనిపిస్తుంది. కానీ అదే సమయంలో మళ్ళీ అర్థమయ్యేది ఏంటంటే మన చుట్టూ ఉన్నవాళ్ళు, మనకున్న మనుషులు ఉంటారు కదా మన చుట్టూ. వాళ్ళందరూ కూడా మనకి ఒక బలం లాంటి వాళ్ళు. నా ఫ్యామిలీ కూడా చాలా మంచి ప్రసాద్ గారు చాలా సపోర్ట్ చేస్తారు. పిల్లలిద్దరూ కూడా అసలు నన్ను వదలటానికి కూడా ఇదయ్యారనమాట ఆ టైంలో. మా తమ్ముడు ఉన్నాడు. మా తమ్ముడు వైఫు, ఇంకా మా పిన్నిలిద్దరు, తర్వాత వాళ్ళకి మగ పిల్లలిద్దరు, వాళ్ళిద్దరికి పెళ్ళిళ్ళైనయి. వాళ్ళ మరదళ్ళిద్దరు. అలా ఫ్యామిలీ సపోర్టు చాలా ఉంది నాకు. అండ్ మా అత్తవారి తరఫున కూడా చాలామంది అంటే ఆ టైంలో లేకపోయినా కానీ తర్వాతొచ్చి నన్ను ఓదార్చారు. బట్ అయినా కానీ అమ్మ ప్లేస్‌ని ఎవరు రీప్లేస్ చేయలేరు కదా! ఆ టైంలో నాకు ఫోన్ చేసిన వాళ్ళు, మెసేజ్ చేసిన వాళ్ళు, వచ్చి నన్ను కలిసి పరామర్శించిన వాళ్ళు, మీ అందరి ప్రేమ, ఆదరణ నాకు చాలా ధైర్యం ఇచ్చాయండి. కొన్నిసార్లు ఒక స్నేహితుడి మాట కూడా మంచి బలాన్ని ఇస్తుంది కదా! అలాగే మీలో చాలామంది నాకు కామెంట్ చేశారు. వాటన్నిటికీ రిప్లై ఇవ్వలేకపోయాను. బట్ నాకు చాలా సపోర్ట్‌గా అనిపించింది. మీతో ఇంకొక విషయాన్ని కూడా దీని రిగార్డింగ్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నేను అంత క్రితం ఇట్లా ఎవరైనా ఇదైనప్పుడు నేను పలకరింపులకి అది తొందరగా వెళ్ళేదాన్ని కాదు. అంటే వెళ్ళకూడదు అని కాదు కానీ కొంచెం ఎందుకో మనసులో అదో రకంగా ఉండేది. ఏం మాట్లాడాలి? ఏంటి? ఎలాగో? ఏంటో? ఎందుకులే? సరే తర్వాత చూద్దాం అన్నట్టు అలా గడిపేసేదాన్ని. బట్ ఆ టైంలో మనకి ఒక మాట అదో రకమైన బలాన్ని ఇస్తుందనమాట. మీలో చాలామంది నాకు సపోర్ట్‌గా మెసేజ్ చేసినప్పుడు అంటే సపోర్ట్ అంటే రిగార్డింగ్ దిస్ మాట్లాడినప్పుడైనా గానీ నాకు ఒక బెటర్ ఫీలింగ్ అనమాట. బాగా అనిపించింది. సో, నేను కూడా ఇప్పటి నుంచి డిసైడ్ చేసుకున్నది ఏంటంటే ఇట్లాంటి ఫీలింగ్ ఎవరికి ఇట్లాంటి సిచ్యువేషన్ ఎవరికీ రాకూడదనే కోరుకుంటాం. బట్ ఇట్లాంటి టైంలో ఎప్పుడూ కూడా ఒక ఫ్రెండ్‌గా అవతల వాళ్ళతో మాట్లాడితే వాళ్ళకి చాలా బాగా
ఉంటుందని అనిపించింది. ఇంకెప్పుడు కూడా అట్లా వెనకంజ వేయకుండా నేను కూడా ఏ ఇలాంటి టైంలో మాట్లాడడానికి ట్రై చేస్తాను అని అనుకున్నాననమాట. సో, మీరందరూ కూడా చాలామంది నాకు మెసేజ్ చేశారు. నాకు చాలా బాగా అనిపించింది. చాలా థ్యాంక్ యూ అండి అందరికీ. పేరు పేరున థ్యాంక్ యూ. మీరు చూపించిన ప్రేమ, ఆదరణ నేను ఎప్పటికీ మర్చిపోలేను. అందరికీ హార్ట్ ఫెల్ట్ థ్యాంక్ యూ అండి. నా బాధను తట్టుకోవడానికి నేను చిన్న చిన్న విషయాల్లో నన్ను నేను నిలబెట్టుకోవడానికి ట్రై చేస్తున్నాను. ఫ్యామిలీతో కొంత టైం స్పెండ్ చేయటం, అమ్మని గుర్తు చేసుకుంటూ ప్రేయర్ చేస్తున్నాను. అమ్మకి ఎంతసేపు భగవంతుడి ధ్యానంలో ఉంటుందన్నమాట. ఎంతసేపు శివయ్య శివయ్య పరమేశ్వర అంటానే ఉండేది. ఇంకా శివయ్యలో కలిసిపోవాలి, అమ్మ సోల్కి రెస్ట్ ఉండాలి అనేసి అనుకుంటున్నాను. నేను ఆ శివయ్యలో కలిసిపోవాలనుకుంటున్నాను. అనుకుని దండం పెట్టుకుంటున్నాను దేవుడికి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇంకా అమ్మ గురించి చెప్పాలంటే అసలు ఏమైందంటే అమ్మకి షుగర్ బీపీ ఉంది. షుగర్ బీపీ కూడా ఆఫ్టర్ కోవిడ్ అటాక్ అయినాయి అనమాట. సో తర్వాత నుంచి మెడికేషన్ అంతా ఉంది. బట్ లాస్ట్ 1 మంత్ అంటే బిఫోర్ హెర్ డిమైస్ ఒక 1 మంత్ బిఫోర్ కూడా మొత్తం టెస్ట్లన్నీ చేయించుకుంటే పర్వాలేదు, షుగర్ అంతా నార్మల్గా ఉంది, బీపీ కూడా పర్వాలేదు, మెడిసిన్ రాసి ఇచ్చారు, మొత్తం అన్నీ బాగానే కండిషన్లోనే ఉన్నాయి, పర్వాలేదు, మెడిసిన్ అయితే కంటిన్యూ చేయమని చెప్పారనమాట డాక్టర్స్. సో నార్మల్గా ఎప్పుడైనా కొంచెం ఏదైనా అమ్మ కొంచెం హెల్తీగా ఉంటుంది. ఎందుకంటే తన చిన్న వయసు నుంచి అంటే 25 ఇయర్స్ ఆ టైం నుంచి కాలు నొప్పి ఉండేదన్నమాట అమ్మకి. ఒక కాలు కొంచెం మోచెప్ప జిగురు అరిగిపోయింది అన్నారు డాక్టర్స్. సో దాని గురించి ఏమైందంటే ఒక కాలు మీద నిలబడక రెండో కాలు మీద నిలబడేది. రెండో కాలు మీద నిలబడటంతో రెండో కాల్లో కూడా ఎక్కువ కొంచెం స్ట్రెయిన్ అయిపోయి అలా ఎక్కువ 2 కాళ్ళు నొప్పి రావడంతో ఎక్కువ ఎక్కడ తిరిగేది కాదు, ఎక్కువ ఎక్కడికి వెళ్ళేది కాదు. దానివల్ల ఏమైంది, కొంచెం వెయిట్ గెయిన్ అయిపోయింది అనమాట. ఇంట్లో కూడా ఎక్కువ ఏం తిరిగేది కాదు. వెయిట్ గెయిన్ అయిపోవడంతో ఆఫ్టర్ కోవిడ్ ఇలా షుగర్ బీపీ అటాక్ అవడంతో మెడికేషన్ తోటి ఏదో అట్లా తన పనులు తను చేసుకుంటూ మేనేజ్ చేసుకుంటూ ఉండేది. అయితే సడన్లీ ఏమైందంటే ఒక ఎవ్రీడే మామూలుగా నాతో పాటు వీడియో కాల్ మాట్లాడుతూ ఉంటుంది, మామూలుగా కాల్ మాట్లాడుతూ ఉంటుంది. మా పిల్లలిద్దరితో, తమ్ముడైతే అక్కడే ఉంటాడు, అమ్మ మేడ పైన ఉంటుంది, తమ్ముడు కింద పోర్షన్లో ఉంటాడనమాట. సో వాళ్ళిద్దరూ అక్కడ, నేను ఇక్కడ అనమాట. సో బాగానే ఉండేది. సడన్లీ డే బిఫోరు కొంచెం నలతగా ఉందమ్మా, బాగాలేదు, కొంచెం ఏదోలా ఉంది, కడుపని దుబ్బరంగా ఉన్నట్టుంది అంది. సో మేము ఏమనుకున్నాం, నార్మల్గా ఏదైనా సరిగ్గా ఇండైజెషన్ ప్రాబ్లం ఏమో అనుకున్నాం. సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయిందనమాట. అమ్మకి హార్ట్ అటాక్ వచ్చింది. ఫస్ట్ వచ్చినప్పుడు తను సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. అది మాకు అర్థం కాక హాస్పిటల్కి వెళ్దామంటే తను కూడా నెగ్లెక్ట్ చేసింది. వద్దు వద్దు, ఏం కాదు, నార్మల్గానే అయ్యి ఉండొచ్చు, ఏదైనా తిన్నాను కదా అట్లాగా, అంటే బిఫోర్ తిన్నది, ముందు రోజు తిన్నది ఏదైనా కొంచెం ఏదైనా తేడా చేసిందేమో అనేసి నెగ్లెక్ట్ చేయడంతో మేము కూడా నార్మల్గానేమో తను చెప్పిన దాన్ని బట్టి అని అనుకుని మేము కూడా ఊరుకున్నాం. తర్వాత రోజు ఒకేసారి మళ్ళీ సెకండ్ అటాక్ లాగా వచ్చినట్టుంది. సో అప్పుడు బ్రీదింగ్ అందలేదనమాట. సో బ్రీదింగ్ అందకపోతే వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళడానికి రెడీ అవుతున్నాం. ఈ లోపల కొంచెం సివియర్ అటాక్ అనమాట. సో నాకు అసలు ఆ టైంలో ప్రసాద్ గారు లేరు, పిల్లలు లేరు, నేను ఒక్కదాని ఇంట్లో ఉన్నాను. ఏం చేయాలో అర్థం కాలేదండి. ఆ సిచ్యువేషన్ అసలు ఎవరికి రాకూడదు అని అనేసి ప్రేయర్ చేస్తాను. సో ప్రస్తుతానికైతే డాడీ నాతోనే ఉన్నారు, జైపూర్ వచ్చేసారనమాట. ఇదన్నీ ఏంటంటే ట్రాన్స్పోర్ట్కి తెప్పించుకున్నాను సామాన్లు కొన్ని. సో తర్వాత ఏమేమి తెప్పించుకున్నాను అన్నది మీకు వీడియోలో షేర్ చేస్తానులేండి. సో ప్రస్తుతం అయితే అమ్మ గురించి ఇంకా క్లియర్గా చెప్పాలంటే, అమ్మ అసలు చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి అనమాట.
బలమైన వ్యక్తిత్వం అని చెప్పాలి. దయతో మాట్లాడేది, అందరితోటి ప్రేమగా మాట్లాడేది, చాలా నీట్‌గా ఉండేది, శుభ్రంగా ఉండే అలవాట్లనమాట. ఇంటిని కూడా చాలా నీట్‌గా పెట్టుకునేది. మాకు కూడా అలాంటి అలవాట్లే నేర్పించింది. నేను ఇలా ఉన్నాను అంటే ఈరోజు అమ్మ గురించే అని చెప్పాలి. చిన్నప్పటి నుంచి నాకు అలాంటి మంచి మంచి అలవాట్లన్నీ నేర్పించింది. అందరితో చాలా కలివిడిగా ఉంటుంది. ఎవరితో కలిసినా చాలా ప్రేమగా పలకరిస్తుంది. అంటే ఫ్రెండ్స్ అనే కాదు, రిలేటివ్స్ అందరితో కూడా రెగ్యులర్గా టచ్లో ఉండేది. ఫోన్లో కాల్ చేస్తూ మాట్లాడుతూ ఉండేది. అమ్మ రిలేటివ్స్‌లో చాలామంది అంటే కొంతమందికి పెళ్లి సంబంధాలది చూడటం అంటారు కదా! అలాగా పెళ్లి సంబంధాలు ఇక్కడ వాళ్ళు ఉన్నారండి, మీ తరపున ఎవరైనా ఉన్నారా? అలా పెళ్లి సంబంధాలు కుదర్చడం అట్లాంటివి కూడా చేసేదనమాట. ఎవరికైనా అవసరం ఉంటే తన వల్ల అయ్యేంత సహాయం చేసేది. చాలా చాలా మంచి పనులతో తన జీవితాన్ని గడిపింది. ఆమె నుండి నేను నేర్చుకున్న విషయాలు, విలువలు ఏంటంటే అందరితోనూ దయగా ఉండాలి, అందరితోనూ మంచి మాటలు మాట్లాడాలి, శుభ్రంగా ఉండాలి, మనకున్నంతలో ఇతరులతో అన్నీ పంచుకోవాలి. ఇప్పుడు నేను అర్థం చేసుకున్న విషయం అదే. ఆమెను మర్చిపోవడానికి ఆమె జ్ఞాపకాలతో జీవించడం నేర్చుకున్నాను అనమాట. నెమ్మదిగా నా జీవితంలో డైలీ వారి పనులు ఇంకా రొటీను మళ్ళీ సాధారణంగా మారడానికి ట్రై చేస్తున్నాను. హీలింగ్ అంటే బాధ పూర్తిగా మాయమైపోవడం అని కాదు కానీ, ఆ బాధ కంటే ప్రేమ ఇంకా మెమరీస్ వల్ల బలంగా మారటం అని నేను అనుకుంటున్నాను. అమ్మ జ్ఞాపకాలు నాకు ఎప్పుడూ బలంగా బలాన్ని ఇస్తాయనేసి అనుకుంటున్నాను. రోజు పనులు నన్ను బిజీగా ఉంచుకోవడానికి ఇవన్నీ కొంచెం కొంచెంగా నాకు ఒక అమ్మని గుర్తు తెచ్చుకుంటున్నా కానీ నాకు నేనుగా నిలబడటానికి నాకు హెల్ప్ అవుతుంది. సో అలా మళ్ళీ నేను ఇలా రొటీన్లోకి కొంచెం కొంచెంగా వస్తూ టైం స్పెండ్ చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ వీడియోలు చేయటం కూడా నా లైఫ్లో ఒక భాగంగా, ఒక హీలింగ్లో భాగంగా అనుకుంటున్నాను. నేను మళ్ళీ ఇంత తొందరగా వీడియో పెడతానని అనుకోలేదు. అంటే కొంచెం ఇంకా టైం తీసుకునేదాన్నేమో. చాలామంది నాకు మెసేజ్ చేశారు, అక్క వీడియోస్ ఏం పెట్టట్లేదు ఏంటి మ్యామ్, వీడియోస్ ఏమీ అప్లోడ్ చేయట్లేదు ఏంటి అని అనేసి. సో వాళ్ళందరి గురించి వాళ్ళందరి వల్ల నేను కొంచెం మోటివ్ అయ్యాను. సో నాకు కూడా వీడియో పెడితే బాగుంటుంది, మంచి ఫీలింగ్ ఉంటుంది. అమ్మ కూడా అంటూ ఉండేదన్నమాట, వీడియో ఏం పెట్టలేదేంటమ్మా, ఏం రాలేదా అని. సో అమ్మను గుర్తు చేసుకుంటూ మళ్ళీ వీడియో చేయడానికి ట్రై చేసి ఏదో కోపపయ్యి ఉన్న వీడియోస్ కొన్ని, పాత వీడియోస్ కొన్ని అన్నట్టు ఇలా మొత్తం మీద వీడియోస్ అయితే ఎడిట్ చేశాను. సో ఇదండి ఈరోజు నా వీడియో. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, నా వీడియో చూసి మీకేమనిపించిందని నాకు కూడా కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.